పొగాకు కోర్టు దగ్గర ఈరోజు రెండో రోజు పొగాకు ఏలం కేంద్రము ఆగటం అనేది జరిగింది. లో గ్రేడ్ అనేది అసలు కొనకుండా మొత్తం నోబిడి పెడుతుంటే మా లో గ్రేడ్ కొనమని మనము పొగాకు కోర్టు ఆపినా కానీ పై అధికారులు కానీ ఎవరు కూడా స్పందించిన పరిస్థితే లేదు. రైతులంటే చాలా అసహనంగా చాలా నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితి కూడా జరుగుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ స్పందించి ఏమంటే మార్కెట్ పెట్టి రంగంలోకి దించి 2000 కోట్ల రూపాయలు కేటాయించి లోకేట్ కొనాలని రైతు సంఘాన్ని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మొత్తం మీద పరిశీలించినట్లయితే కనిగిరి నియోజకవర్గము చాలా కరువు కాటకాలలో ఉన్న నియోజకవర్గము. ఇక్కడ ఏ పంట పండియాలన్నా కానీ పెద్ద ఎత్తున శ్రమించి పండించిన పంట ఈరోజు కనీసం దేనికి కూడా అడగకుండా ఉన్న పరిస్థితి దాపరించింది. అదేవిధంగా మిర్చి పండించిండ్రు, మిర్చి కూడా ఈరోజు అడిగే పరిస్థితి లేదు. కందులు పండినా అడిగే పరిస్థితి లేదు. రైతులు ఈరోజు దివాలా తీసే పరిస్థితి, ఈరోజు వ్యాపారస్తులు కుమ్మక్కయ్యి దోపిడీ జరుగుతుందని కూడా మేము రైతులను హెచ్చరిస్తున్నాం. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, మొత్తం లోకేడు నోబిడ్ లేకుండా కొనేంత వరకు కూడా ఈ పొగాకు కొట్టును మేము తెరవము, అందరం కూడా ఐక్యతంగా ముందుకు పోతామని రైతులందరూ కూడా ఒకే నినాదంతో ఈరోజు ముందుకు పోయే పరిస్థితి కొనసాగుతుందని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం.